హనుమకొండ జిల్లా కాకతీయ వర్సిటీ పోతన బాలికల హాస్టల్ ప్రమాదకరంగా మారిపోయింది. అర్ధరాత్రి ఒక్కసారిగా స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ టైంలో లక్కీగా విద్యార్థులు ఎవరూ అక్కడ లేకపోవడంతో వాళ్ళకి ప్రాణాపాయం తప్పింది. కొద్ది రోజుల క్రితమే ఇలానే ఫ్యాన్ ఊడిపడి ఒక విద్యార్థినికి తలకి తీవ్రంగా గాయమైంది. అయినప్పటికీ ఎవ్వరూ ఇంకా పట్టించుకోవట్లేదు అంటూ వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం భయంతో గడపాల్సి వస్తోందంటూ విద్యార్థినులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు సిద్ధమయ్యాయి. 15 రోజుల క్రితం హాస్టల్ గదిలో ఉన్న ఒక అమ్మాయిపై ఫ్యాన్ ఊడిపడి తలకు బలమైన గాయమైంది. ఆ ఘటన మరొక ముందే మరోసారి స్లాబ్ పెచ్చులు ఊడడంపై అమ్మాయిలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వసతి గృహాన్ని మార్చాలని ఎంతగా డిమాండ్ చేస్తున్నా ఎవరూ పట్టించుకోవట్లేదని వాపోతున్నారు. హాస్టల్ని మరో భవనంలోకి మారుస్తామన్న రిజిస్ట్రార్ హామీతో ఆందోళన విరమించారు. హాస్టళ్లలో అపరిశుభ్రత కారణంగా పాములు, కుక్కలు స్వైర విహారం చేస్తున్నట్టుగా చెప్తున్నారు విద్యార్థులు. గతంలోనూ ఎలుకలు కొరకడంతో కొంతమందికి గాయాలయ్యాయి. అయితే కాకతీయ వర్సిటీలో పాములు కామన్ అని చెప్తున్నారు యూనివర్సిటీ రిజిస్ట్రార్ మల్లారెడ్డి. తాము కూడా అదే పాములతో సహవాసం చేస్తూ ఉద్యోగాలు చేస్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతానికి విద్యార్థులను వేరే హాస్టల్కి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దీష్ అందిస్తారు. సార్ చెప్పండి, అసలు యూనివర్సిటీలో పాత భవనంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? యూనివర్సిటీ క్రమక్రమంగా రిసోర్సెస్కి మించి కొన్ని కోర్సెస్ స్టార్ట్ చేయడం వల్ల, పెద్దగా ఫండింగ్ లేకపోవడం వల్ల హాస్టల్స్ చాలా తక్కువ సంఖ్యలో ఉన్నాయి. పర్టికులర్గా లేడీస్ హాస్టల్స్ ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు. బాయ్స్ కంటే ప్రతి క్లాస్లో 70-80% గర్ల్సే ఉంటున్నారు. ఒక 20-30% బాయ్స్ ఉంటున్నారు. దానివల్ల లేడీస్ హాస్టల్స్ ఉన్న హాస్టల్ సరిపోకపోవడం వల్ల ఈ పోతన హాస్టల్లో ఇదివరకు బాయ్స్ హాస్టల్ ఉంటే ఫస్ట్ బాయ్స్ హాస్టల్ దీన్ని లాస్ట్ ఇయర్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇది దాదాపు 45 ఏళ్ళ కింద హాస్టల్. ఇది ఫస్ట్ కట్టిన 4-5 బిల్డింగ్లో ఇది ఒకటి. కన్స్ట్రక్షన్ కూడా కొంత స్ట్రెంత్ పరంగా కూడా ఇది ఓకే ఉంటుండే. మేము కూడా ఇందులోనే చదువుకున్నాం. మేము చదువుకుంటున్నప్పుడు కూడా స్ట్రెంత్ బాగానే ఉంటుండే. కానీ లాస్ట్ వీక్ ఒకటి ఫ్యాన్లు, ఒకటి లాక్ పోవడం వల్ల కింద పడింది. అదొక ఇన్సిడెంట్. తర్వాత ఇవి ఎట్లా కాల్ చేయాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ సమ్మక్క సారక్క హాస్టల్ రెడీ చేస్తున్నాము. దానికి ఒక పైప్ లైన్ డ్యూ ఉండటం వల్ల ఎన్ని రోజులు పట్టింది. ఎట్లాగే 1 or 2 డేస్లో మొన్న షిఫ్టింగ్ కూడా దాదాపు 12 కార్డ్స్ను కూడా షిఫ్ట్ చేయడం జరిగింది మొన్న. ఈ క్రమంలో ఇవాళ ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. ట్రాక్టర్లను కూడా మాట్లాడినాం, లేబర్ కూడా మాట్లాడినా వస్తున్నారు. ఇమ్మీడియట్గా 5th floor మాత్రం 3rd floor షిఫ్ట్ చేస్తాము. అది సమ్మక్క హాస్టల్ 150 మంది కెపాసిటీ. పరిసరాల పరిశుభ్రత కూడా ఎక్కడ కనిపించడం లేదు. ముఖ్యంగా పాములు, తేళ్లు తిరుగుతున్నాయి. పాములు ఇట్ ఈస్ యాక్చువల్లీ కాకతీయ యూనివర్సిటీ ఈజ్ నోన్ ఫర్ స్నేక్స్. మొదటి నుండి కూడా ఈవెన్ డెస్క్లలో కూడా, ఫ్యాకల్టీ డెస్క్లలో కూడా, మా ఈవెన్ మ్యాథ్స్ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ శుక్లా ఇట్లా డెస్క్ ఓపెన్ చేసినప్పుడు ఇట్లా లేచింది. అంటే మనం పాములు ఉన్న దగ్గరికి వచ్చినాం. సరే, ఇక వీ కాంట్ అవాయిడ్. ఇక్కడ ఇప్పుడు పాములు చాలా ఎక్కువ ఇక్కడ యూనివర్సిటీలో. కాబట్టి మనము ఇంతవరకు అయితే అదృష్టవశాత్తు ఎవరికి ప్రమాదం జరగలేదు. పాములు మామూలుగా తిరుగుతూనే ఉంటాయి. ఎందుకంటే డెస్క్లలోనే ఉన్నాయి ఇదివరకు. అలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పుడు కాదు, 15-20 ఏళ్ళ కింద ఒక డెస్క్లో మా డిపార్ట్మెంట్లోనే వెళ్ళింది మా ప్రొఫెసర్. మిగిలిన హాస్టల్ పరిస్థితి ఇప్పుడు ఇదంటే మిగిలిన హాస్టల్ ఇది మిగతా కొత్తగా కట్టిన హాస్టల్ ప్రాబ్లం లేదు. అది పద్మాక్షి హాస్టల్. అది కూడా ఓన్లీ డైనింగ్ హాల్ మాత్రమే యూజ్ చేస్తున్నాం. పక్కన 2-3 బ్లాకులు వచ్చినాయి. ఇప్పుడు ఒక సమ్మక్క సారక్క హాస్టల్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కట్టించారు. వాళ్ళు ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇప్పుడు షిఫ్ట్ చేస్తున్నాం. సో మొత్తం మీద అయితే విద్యార్థులు ఇటువంటి దయనీయ పరిస్థితులు హాస్టల్లో ఆశ్రయం పొందుతున్న నేపథ్యంలో ఇక్కడ నుంచి వారిని వేరొక చోటికి షిఫ్ట్ చేస్తున్నారు. కానీ కాకతీయ యూనివర్సిటీలో పాములు, తేళ్లు కామన్, వాటిని సర్దుకోవాల్సిందని విశ్వవిద్యాలయం అధికారులు సూచిస్తున్నారు. సో విద్యార్థులు ఇటువంటి పాములు, తేళ్లు హాస్టల్లో సంచరిస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు ఇటువంటి పాత భవనాల్లో హాస్టల్ నిర్వహణ నేపథ్యంలో కూడా వాళ్ళంతా ప్రాణాల చేతుల్లో పెట్టుకొని బిక్కున ఉన్నత విద్యను అభ్యసించేటువంటి ఒక దయనీయ పరిస్థితి ఇక్కడ నెలకొంది. కెమెరా పర్సన్ మున్నాతో పెద్దీష్, TV9 వరంగల్.